ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లును రద్దు చేయాలని మాల కులస్తులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బాసరలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మాల కులస్తులు ర్యాలీ నిర్వహించారు. ఎస్సీలో 59 కులాలు ఉంటే కేవలం ఒక్క కులానికి మాత్రమే అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. శివాజీ చౌక్ వద్ద నిరసన తెలిపిన మాలలు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో వర్గీకరణకు వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తారీఖు రోజున ఏదైతే సుప్రీంకోర్టులో 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ వర్గీకరించడం అనేది జరిగింది. అది దేశవ్యాప్తంగా కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. అందుకోసమే దేశంలో ఉన్నటువంటి 59 ఉపకులాలలో 58 ఉపకులాలు ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వత్తాసు పలుకుతూ ఈరోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ సీజేఎన్ బెంచ్ని ఏర్పాటు చేసి 7 సభ్యుల బెంచ్ని ఏర్పాటు చేసి వర్గీకరణకు మద్దతు తెలుపుతూ ఉంది. దీని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు 58 ఉపకులాలు ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి 58 ఉపకులాలు. మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారు అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి కులాల మధ్య అనవసరంగా వర్గీకరణ అనే బిల్లుతో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును మేము వ్యతిరేకిస్తూ ఇవాళ నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్రమైనటువంటి నిర్మల్ జిల్లా బాసర మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరి తరఫున మాలా యువజన సంఘం అంబేద్కర్ యువజన సంఘం 100 మంది సభ్యుల తరఫున వాళ్ళ మా యొక్క ఆందోళనని శాంతిపూర్వకంగా శాంతియుతంగా ఈ బాసర అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుండి రైల్వే స్టేషన్ చౌరస్తా వరకు వెళ్ళి మా యొక్క ఆందోళన వ్యక్తపరచడం జరుగుతుంది. ఇచ్చి తీర్పుని వెంటనే సుప్రీంకోర్టు వారు వెనక్కి తీసుకోవాలి. బాసర మండలంలోని అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఎస్సీ వర్గీకరణపై ఏదైతే వచ్చిందో వీళ్ళు మొన్న ఆగస్టు 1 రోజున సుప్రీంకోర్టులో తీర్పునిచ్చారో దానిపై బాసర మండల మాలల తరపు నుంచి మేము దానికి ఈరోజు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాం. ఏమంటే ఈరోజు మన భారతదేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు వారికి ఎస్సీ వర్గీకరణ తీర్పునివ్వడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. మాలలం కాబట్టి ఈ 52 కులాలలో ఈ తీర్పు 52 కులాలకు చెందుతుంది కాబట్టి ఈ తీర్పు అందరికీ మంచిది కాదు, అది కొందరికీ మంచిదైనటువంటి ఈరోజు తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాము. మరియు అదేవిధంగా ఏదైతే ఉందో ఇది మాలా మాదిగలది కావాలని కోర్టు మరి గొడవలు పెట్టడానికి తీర్పునిచ్చిందా, మరి దేనికి తీర్పునిచ్చిందా?